ఈయన అనడమే నోరు కమ్ముడు. అందుకే ఈడు షబ్బీర్ అలీ గాడు మాట్లాడడానికి అనర్హుడు. ఒకవేళ మాట్లాడితే ఇంకా 100 ఉన్నాయి అంటున్నా. వీతో ఫ్యామిలీతో సహా చేస్తా, నీ కొడుకు రేప్ కేసు తీస్తా, నీ అల్లుని ఇష్టమైన తీస్తా, నీ తమ్ముని మొత్తం స్కాములు తీస్తా, నీ ఇంట్లో వసూలు చేసిన డబ్బుల గురించి తీస్తా, నీ రేషన్ షాప్ గురించి తీస్తా, నీ మొత్తం కుటుంబం కథ చదువుతా. విత్ అవిడెన్స్ అంటున్నా. అట్టిగా మాట్లాడేది లేదు. బిడ్డ మళ్ళొక్కసారి నా గురించి మాట్లాడ. అరే గెలిస్తాం పోతాం. నీతిగా గ్రీడిగాని కాదు పట్టుకొని పీకులాడతలేను. చెప్పుతోని కొట్టా, ముట్టి మీద అన్నా. నువ్వు మళ్ళా నేనున్నా అని నన్ను నిలబడితే పోతా. నన్ను విస్మరిస్తారు అని అనుకున్న రోజు పోటీ కూడా చేయాలి. నన్ను ప్రజలు విస్మరిస్తారు అనుకున్న రోజు పోటీ కూడా చేయాలి. అంత ఆత్మాభిమానం ఉన్నది. అహంకారానికి ఆత్మాభిమానానికి తేడా తెలియదు. నువ్వు సింప్లిసిటీకి చాతగానితనానికి అంటే నిజాయితీకి చాతగానితనానికి తేడా తెలియదు. నేను రెడ్డినా పుట్టినా నీకు తెప్పిస్తాను, నీకు అర్థమైతుంది సంగతిగా చూపెడతాను. ఇవాళ దొంగలంతా ఒకటే ఎట్లా నడుపుతారో రాజ్యం నేను కూడా చూస్తాను. ఇక చూడు, నేను కాకపోతే మంచి మీసాలు చేస్తాను రమణారెడ్డి గారు చూస్తాయి. చూద్దాం. జై బాబు. దొంగలు కాదా మీరంతా? రియల్ ఎస్టేట్ పొత్తులో వీళ్ళంతా పేరు వీళ్ళందరూ 2 పార్టీలలో ఉన్నారు. వీళ్ళకు మున్సిపల్ లేకపోతే రేపు పొద్దున మళ్ళీ 2 సంవత్సరాలుగా ఏమి పీకలేకపోయినాము. రేపు పొద్దున మళ్ళీ మనం పీక్కోవాలంటే ప్రజల దగ్గర పీక్కోవాలంటే మళ్ళా మా వాడు ఉండాలని చెప్పి ఇలా 3 కోట్ల బేరం చేసి సిగ్గు శరం ఏమనుకుంటా లక్షలు తీసుకుంటారు. ప్రజలు 16 మందికే తీర్పిచ్చారు. నేను 16 మందిలో హ్యాపీగా ఉన్నాను. ఏమి లేని 2కి వెళ్ళి 6 అయింది, 6కి వెళ్ళి 8 అయింది, 8కి వెళ్ళి 16 అయింది. 16 32 అయినాడే వస్తాం. నేను వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకుంటాను. నేను ఇట్లాంటి కథలు బట్టి ఉంటాను. నేను ఎన్టీ రామారావుని ఆదర్శంగా తీసుకుంటా. నేను నిజాయితీ ఉంటా. నేను ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకుంటా. మన సేఫ్టీ ఎట్లుండాలో చూస్తా. నేను మోడీ గారిని ఆదర్శంగా తీసుకుంటా. ఎట్లా అభివృద్ధి చెందాలో చూస్తా. నేను చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుంటా. ఎట్లా విజన్ ఉండాలో ఆలోచిస్తా. నేను వైఎస్ జగన్ ఆదర్శంగా తీసుకుంటా. ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకునే ఓపికను నేర్చుకుంటా. ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క మంచి గుణం ఉంటుంది. దాన్ని కూడా కాదనుకునే ఒక గుణం నీ దగ్గర. నువ్వు అసలు మనిషివా? నువ్వు నీ లెక్క అసలు నీకు ఏమన్నా అసలు ఏదన్నా ఉందని